Samskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. అంటే మీరు రాసిన మాటలకి ఆ రేంజ్లో అరుపులు రావడం అనేది కొంచెం మీకేమన్నా ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఇచ్చిందా ఆడియన్స్ చూస్తున్నప్పుడు? డెఫినెట్‌గానండి. అసలు యాక్చువల్‌గా షూటింగ్‌లో ఉన్నప్పుడే ఆయన చెప్తుంటేనే మనకి అద్భుతం అనిపించేది. ఇప్పుడేంటంటే ఆన్ స్క్రీన్ చూస్తాం కదా సార్. చూసినప్పుడు అరే! అంటే మనం రాసినప్పుడు అంటే ఒక ఆ కథకి సంబంధించిగా రాసేద్దాం అనుకుంటాం గానీ, ఇది రెస్పాన్స్ ఎలా వస్తుందనేది మనకు అప్పుడు ఊహించలేమండి. కానీ మొన్న చూస్తే అత్యద్భుతమైన రెస్పాన్స్ అండి. అసలు ఊహించలేదు. కొన్ని సార్లు మీరు రాసే మాటలు చాలా హై స్టాండర్డ్స్ ఉంటాయి. బాగా ఈ జనరేషన్ కిడ్స్‌కి కొన్ని అర్థం కావేమో కూడా నిజం మాట్లాడుకుంటే. కొన్నేమో సాధారణ మాటలు ఉంటాయి. లైక్ వార్ సీక్వెన్స్ కావచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం సాధారణ మాటలే ఉన్నాయి మీకు. తర్వాత మాత్రం ఎప్పుడైతే ప్రభాస్ గారి ఎంట్రీ, మోహన్ లాల్ గారి ఎంట్రీ, ఈవెన్ మోహన్ బాబు గారు మాటలు ఇవన్నీ కూడా కొంచెం హై లెవెల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ అసలు? బ్యాలెన్స్ అంటే సింపుల్ అండి. ఆ క్యారెక్టర్ ఏవి మాట్లాడతారో అవి మాట్లాడగలరు. ఇప్పుడు దర్శన్ గారు ఎలా మాట్లాడతారో శివప్రసాద్ అలా మాట్లాడారు. అంటే మీకు ఫ్లేవర్ ఉంటుంది కదా మీకు కూడా. అంటే ఒకసారేమో మీరు ఒక కిందకు వచ్చి నార్మల్ ఈ జనరేషన్ వాళ్ళ రాయాలి. ఇంకొకసారి ఏమో కొంచెం చరిత్ర తెలిసిన వ్యక్తి, ఎక్కువగా ఏంటంటే లిటరేచర్, తెలుగు లిటరేచర్ని ఎక్కువ ఫాలో అవ్వాలి. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేశారు? అంటే ఒకటిసారి మనం లిటరేచర్ పరంగా అయితే నేను మొదటి నుంచి లిటరేచర్ సంబంధించి అంటే పుస్తకం చదవడం రాయడం చేశాను కనుక చదవడమేనండి. ఎక్కువ చదవడం, పెద్ద పెద్ద వాళ్ళని కలవడంతో బహుశా వాళ్ళ అంటే ఆ స్థాయిలో రాయడానికి కొంత ప్రయత్నించుంటాను. ఇప్పుడు మహాదేవ శాస్త్రి గారు క్యారెక్టర్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆయన వేదాంగ పండితుడు అన్నప్పుడు ఆ రకంగానే ఉండాలి కానీ ఆయన ఏదో క్యాజువల్గా మాట్లాడలేరు కదా. అట్లాగే విష్ణు గారు ఉన్నారనుకోండి, ఆయన క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆయన మొదటి దాంట్లో తీసినప్పుడు ఒక గొప్ప యోధుడు, ఒక గూడాన్ని రక్షించాలి, అది కూడా కాలాముఖుడు అంటే ఒక భయంకరమైన ఒక శత్రువు నుంచి మొత్తాన్ని రక్షించాలి, అతన్ని లీడ్ చేసుకున్నాడు. అలాంటి మనిషితో మాట్లాడేటప్పుడు అతను ఒక ఫెరోషియస్గా చూపెట్టిన హీరో అంటే ధీరోదత్త క్యారెక్టర్, ఆ ఫోర్స్ అది ఉండాలి. అట్లాగే దేవుడి అస్తిత్వం గురించి కూడా ప్రశ్నించినప్పుడు అదే మూడ్లో రాస్తామండి. సేమ్ అలాగే దేవుడికి సరెండర్ అయినప్పుడు కూడా అలాగే రాయాలి. అంటే జస్ట్ ఆ క్యారెక్టర్లో కొంచెం పరకాయ ప్రవేశం చేస్తాను సార్. ఆ సందర్భం ఏమిటి అనేది చూస్తాం కదా సార్. ఇప్పుడు అంటే మనం యోధుడి కింద రాసినప్పుడు భక్తుడు అనే విషయం మర్చిపోతాం సార్. భక్తుడు ఈయన తర్వాత లేటర్ స్టేజ్లో భక్తుడు అవుతాడు అనేది మన దృష్టిలో ఉంటే అలా రాయలేం. అట్లాగే భక్తుడి కింద ఉన్నప్పుడు అనుకోండి, ఈయన ఒక మహావీరుడు, ఒక 5 గుడాలని లేకపోతే ఒక వాయులింగాన్ని పరోక్షంగా రక్షించాడు అన్నట్టుగా ఉండదు సార్. భక్తుడు అంటే శరణాగతి, సరెండర్నెస్ చూపెట్టాలి. అదనమాట. అంటే ఆ క్యారెక్టర్లో ఆ సందర్భంలో ఆ టైంలో ఏ రకమైన రియాక్షన్స్ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి. మార్నింగ్ మీతో మాట్లాడితే ఒక రకంగా ఉంటారు, మధ్యాహ్నం అలసిపోతే మీరు ఒక రకంగా ఉంటారు, రాత్రి పడుకునే ముందు ఎవరైనా ఫోన్ వచ్చిందని కూడా ఒక రకంగా ఉంటారు. అంటే సమయం సందర్భం అంటారు చూడండి సార్. సమయం, సందర్భం, అలాగే పాత్ర వచ్చిత్యం, ఈ 3 దృష్టిలో ఉంటాయి కదా సార్. ఆటోమేటిక్గా ఆ రకంగా రాసిందేనండి. ఓకే. ఎక్కువ అర్థం కాని సంభాషణగా మిగిలిపోద్ది అంటే 2-3 సార్లు చూడాలి ఈ సంభాషణ ఎక్కువగా అర్థం కావాలంటే జనాలకి అని ఏమన్నా అనిపించింది? అంటే నాలాంటి కామన్ పీపుల్ గురించి అడుగుతున్నాను. అంటే మీకు అర్థం కానివో మీరు చెప్తే నేను ఎందుకు అర్థం కాలేదు చెప్తాను. నాకు ఆల్మోస్ట్ అర్థమైంది, అన్నీ అర్థమైంది. జస్ట్ కామన్గా అడుగుతున్నాను. కామన్గా అంటే మీకు ఒకటి చెప్తాను సార్. రియల్గా మీరు చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడు ముఖ్యంగా విష్ణు గారు అనమాట కథ అంతా తయారు చేశారు, ట్రీట్మెంట్ అంతా వాళ్ళంతా చేశాక నేను డైలాగ్ రాయడానికి వెళ్ళినప్పుడు విష్ణు గారు డే 1 నుంచి చెప్తున్నది ఏంటంటే, ఆకెళ్ళ గారు మీరు చాలా సింపుల్గా ఈ జనరేషన్ పిల్లలకి, మా పిల్లలు కూడా అంటే వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు 7th క్లాస్ 8th క్లాస్ చిన్నపిల్లలు కూడా, మన చిన్నపిల్లల దగ్గర కాన్వెంట్లో చదివే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అర్థం కావాలి. అలాగని పెద్దవాళ్ళ వరకు అర్థం కావాలని ఏదో ఒక నార్మల్ భాషలా కాకుండా ఆ క్యారెక్టర్ తగ్గట్టుగానే రాయండి, కానీ సింపుల్ భాషలో రాయండి. ఏదో కాంప్లెక్స్గా రాసి మనకి ఉన్న భాషా పటం మొత్తం చూపెట్టాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా వెళ్ళండి, మనం మాట్లాడుకున్నట్టుగా వెళ్ళండి అన్నట్టుగా రాసామండి. అందుకే మీకు ఉదాహరణకి తిన్నడు అతను రియలైజ్ అవుతాడు చూడండి, రియలైజ్ అయ్యి అతను శివుడి దగ్గర మాట్లాడతాడు. ప్రత్యేకంగా ఆ సీన్ గురించి అయితే విష్ణు గారు సలహాలు చెప్పారు. సార్ నా లైఫ్లో ఒక ఐకానిక్ సీన్ లాగా ఉండిపోవాలి, మీరు ఎట్లాగైనా దాన్ని 2 పేజీలు రాసినా 3 పేజీలు రాసినా, పేజీలు అనేవి కాదు సార్, ఆ ఎమోషన్స్ అన్నీ వచ్చేట్టు రాయండి అంటే రాసామండి. అందులో మీరు అంటే ఆయన అంత ఫ్లోలో అంత ఎమోషన్లో చెప్తే మీరు గమనించుంటారు, కానీ అన్నీ అర్థమయ్యే పదాలండి, అన్నీ తెలిసిన పదాలే, ఎక్కడ మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ అలా అంటే భాష ఎలా పుట్టింది అనేది కూడా మేము ప్రభాస్ గారు మహాదేవ శాస్త్రి గారి పట్ల చాలా సింపుల్గా డమరిక ధ్వనిలోంచి వచ్చింది అనేది
చాలా సింపుల్గా కన్వే చేయడానికి ప్రయత్నించాం. బట్ అలాగే వెంటనే దానికి వెంటనే భాష కానీ భాషలు కానీ కన్నా భక్తి ముందు పుట్టిందని ప్రభాస్ గారి డైలాగ్ ఉంది. అంటే వీలైనంత వరకు అందరికీ అర్థం అయ్యేటట్టే ప్రయత్నించామండి. బహుశా ఎందుకంటే నేను సింగిల్ థియేటర్లో చూశానండి, అట్లాగే మల్టీప్లెక్స్లో 2 సార్లు చూశాను. మల్టీప్లెక్స్ వాళ్ళకి నచ్చిందండి, సింగిల్ థియేటర్ వారికి నచ్చిందండి. అంటే బహుశా మేము అనుకోవడం దాదాపుగా అర్థం కాకపోకుండా ఉంటే ఎలాగండి, అంటే 100% అర్థమై ఉంటాయి అనుకుంటున్నాం. అదే ప్రయత్నం చేశాను సార్, అదైతే ఖచ్చితంగా చెప్పాలి. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, ఓపెన్గా చెప్పండి. ప్రభాస్ గారి డైలాగ్స్ మీరు రాసినవన్నీ వచ్చినాయా, ఏమన్నా ఎడిటింగ్లో పోయినాయా? ఎడిటింగ్లో ఏం పోలేదు సార్. మొత్తం ఎడిటింగ్ మీకు అంటే ఒకటి 100% ఖచ్చితంగా సార్, ఎప్పుడైతే మీకు ప్రభాస్ గారి ఎంట్రీ ఉందో అక్కడి నుంచి చివరి వరకు అంటే ఆల్మోస్ట్ శివుడు ప్రత్యక్షమై శివుడు పార్వతి ప్రత్యక్షమై కన్నప్ప వరకు ఏ ఒక్క డైలాగ్ ఎడిటింగ్ అవ్వలేదు సార్. అంటే ద వెరీ ఎసెన్స్, మన బేస్ ఏదైతే ఉందో అదే కదా సార్, ఆత్మ దానికి అదే ఆ కథకి. అందులో ఏ అక్షరం కూడా మారలేదు సార్. అంటే అతిగా చెప్పాలంటే అసలు ఎడిటింగ్ అని కానీ ఈవెన్ ఆర్టిస్టులు కూడా ఎవరు కూడా వాళ్ళందరూ దాన్ని నేర్చుకుని లేకపోతే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు దాన్ని చూసుకునే చేశారు, కానీ ఇది తగ్గించమని ఎవరు అడగలేదు, ఇది తీసేయమని అడగలేదు. అంటే దానికి ఒక కారణం కూడా ఉందిలేండి. మొదటే బైండింగ్ స్క్రిప్ట్ లాగా అయిపోయింది సార్ మా దగ్గర. ఇంకా ఆర్టిస్ట్ వచ్చాక వాళ్ళకి చెప్పడం, వాళ్ళ పద్ధతిలో అడాప్ట్ చేసుకోవడం, వాళ్ళు ఒక్కొక్కసారి చిన్న మాట మీకు తెలియదు, చిన్న మాట ఇటు అడాప్టేషన్లో మార్పు వస్తుంది. అది కూడా నిజం చెప్పాలంటే ఈ ప్రభాస్ గారి ఇంటి నుంచి వచ్చిన దాంట్లో ఆ అడాప్టేషన్స్ కూడా లేవండి. డైరెక్ట్గా దాదాపుగా స్క్రిప్ట్లో ఉన్నదే వెళ్ళిపోయింది మనకి. ఇంకా చాలా మందికి ఏంటంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ అసలు ఏంటి అనేది చాలా మందికి ఇంకా అర్థం కాలేదు. రుద్ర అంటే ఏంటి ఏం చెప్తారు మీరు? అంటే రుద్ర అంటే శివుడి అంశ అనుకున్నామండి. యాక్చువల్లీ ఏంటంటే శివుడు మనలో చేయించే అంటే శివుడాజ్ఞలు ఏంది చేయమైనా కుట్టదు అంటారు కదా సార్. మనలోనే శివుడు ఉంటాడు. మనలో శివుడు ఉంటే మనకి మంచి చెడులు అవి ఇవి చెప్పి మన రియలైజేషన్స్ అవి చేస్తుంటారు. మేమనుకున్నంటే మనలో ఉన్న శివుడు లేకపోతే ఒక వేరే రకంగా ఫిలాసఫికల్గా లేకపోతే దైవపరంగా చూసుకుంటే శివుడు కనుక భూమి మీదకి వచ్చి మనలో మార్పు తీసుకొస్తే 3 రకాల గుణాలు ఉన్నవాళ్ళు, ఒక సాత్విక గుణం ఉన్న ఒక అమ్మాయిలో కానీ ఆ అమ్మాయికి మూఢభక్తి ఉంది, ఒక రాజస గుణం అంటే మహాదేవ శాస్త్రి గారి క్యారెక్టర్ ఏంటి రాజస గుణం, నా అంత భక్తులు లేదనేది ఒక రాజస గుణం. అలాగే తిన్నడు అనేవాడు అసలు దేవుడు అనే లేదంటాడు, అంటే తమో గుణం. ఈ 3 గుణాలు అంతకుముందు మనం కూడా చెప్పినట్టున్నాను మీకు, త్రిదళం త్రిగుణాకారం ఉంటారు కదా సార్. శివుని పూజించేటప్పుడు కూడా మనం త్రిదళంతోనే పూజిస్తాం కదా. ఈ 3 క్యారెక్టర్లు సాత్విక తమో రజోగుణాలు వీటి 3 ప్రతీకలు అయినప్పుడు వీటిలో ఒక్కొక్కరిని మార్చడానికి మనలో ఉన్న దేవుడే మన తట్టు లేపాలి. మనలో ఉన్న దేవుడిని మనం కనెక్ట్ చేసుకుంటే ప్రభాస్ క్యారెక్టర్లో వస్తే ఇలా ఉంటుంది అని ఊహించాం. బహుశా అది కనెక్ట్ అయి ఉంటుంది, చాలా మందికి అదే నచ్చింది కూడాను. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ గారు మోహన్ లాల్ గారు సిమిలర్ క్యారెక్టర్స్. అంటే మోహన్ లాల్ గారు స్ట్రైట్, ఆ క్యారెక్టర్ నేనే చెప్పకూడదు, కిరాత అని పేరు పెట్టారు కానీ, బట్ ఏంటంటే 2 కనువిప్పు కలిగించే క్యారెక్టర్లే మంచు విష్ణు గారికి. ఒకటి మహాభారతం టైంలో ద్వాపర యుగంలో, ఇంకోటేమో కలియుగంలో కదా. మీకు అద్భుతంగా అనిపించినాయి 2 సీక్వెన్స్లు. మీకు ఈ సీక్వెన్స్ ముందే చెప్తారు కదా ఇంటర్వెల్లో ఈ సీక్వెన్స్ వస్తుంది అని చెప్పి? అవునండి, ఇంటర్వ్యూలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనకి సీక్వెన్స్ మొత్తం వచ్చేస్తుందని చెప్తారండి. ఒక ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్వ్యూలు అంటే ఇప్పుడు ఆయన కత్తి మీద కూర్చోవడం లాంటి ఎగ్జాక్ట్ పాయింట్ మనకి తెలియదు, కానీ అప్పుడు అంటే విజువల్గా ఏం మారుతుందో తెలియదు కదా, బట్ సిచ్యువేషన్ ఉంటుంది సార్ మీకు. అందుకే మీరు చూడండి, అది ఒక పరంపరలాగా అనిపిస్తుందండి. అంటే అప్పటికి అసెప్ట్ చేసుకుని కర్మబంధం కంటిన్యూ చేస్తుంటాం. మనకు పునర్జన్మ దాని మీద నమ్ముతాం కదా సార్. ఆ పునర్జన్మ సిద్ధాంతాన్ని చూసుకున్నా సరే, అద్వైతంగా అంటే శంకరాచార్య అద్వైతాన్ని అన్వయించుకున్నా సరే, దీన్ని అంటే దీన్ని చెప్పడంలో ఏంటంటే అండి, మరి ఇవాళ ప్రేక్షకులకి వాళ్ళకి తగ్గట్టుగా కొంత చెప్పాలి కదా. అంటే ఈ వాళ్ళకి అనుకూలంగా చేశారు వాళ్ళు స్క్రీన్ ప్లే, దానికి అనుకూలంగా డైలాగ్స్ రాయడం జరిగింది. బట్ అంటే మీకు తెలుసు, ఎందుకంటే ఒక కిరాత కిరీటిని ఓడించగలిగాడా ఎవరెత్తడు అని చెప్పి అంటాడు ఈ డైలాగే, నెక్స్ట్ ఎవరెత్తడు అని పడద్ది. అవునండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దాని గురించి ముందు ఎవరో అది మేబీ ముందు అందరికీ తెలుసు, అందరికీ తెలుసు అండి. బట్ దాని గురించి ఎక్కడ డిస్కస్ చేయకపోవడం కొంచెం ఇంపాక్ట్ ఇచ్చింది ముందు. అంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా ఒక రుద్ర అనే క్యారెక్టర్ అని చెప్పాం, కానీ ఎక్కడ డిస్కస్ చేయం కదండి. ఎందుకంటే మనం ఒక ఫలానాది ఒక అద్భుతమైన రుచికరమైన వంట చెప్తున్నాం అనుకోండి, అద్భుతమైన వంట అని చెప్తాం, కానీ అందులో ఇది వస్తుంది, బూరు వస్తుంది, గారి వస్తుంది, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం. అక్కడికి వచ్చాక ఏది అందరికీ అన్నీ నచ్చచ్చు, కొందరికి కొన్ని నచ్చచ్చు.
బట్ డెఫినెట్గా అందరికీ నచ్చే ప్రయత్నం అయితే చేస్తాం కదా అది. సో ఇప్పుడు మీరు ఇక్కడ కలియుగం గురించి ద్వాపర యుగంలో మహాభారతం టైం కూడా కనెక్ట్ చేశారు. హిస్టారికల్ ఫిల్మ్ అంటున్నారు, దీన్ని ఎంతవరకు తీసుకొచ్చండి మరి? హిస్టారికల్ ఫిల్మ్ ఎలా అవుతుంది మహాభారతం ఇవన్నీ? అంటే ఒకటి లేండి సార్, అంటే హిస్టారికల్ ఫిలిం అంటే మనం బేసికల్గా మనం చెప్తున్న కథ ఎవరిదండి? తిన్నడు కథ. తిన్నడికి సంబంధించిన వరకు హిస్టరీ ఉంది కానీ హిస్టారికల్ ఫిలిం అని అన్నాను మీకు. అంటే దాని మీద అంటే ఒకటి సార్ ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఇప్పుడు సోషల్ సినిమా ఉంది అనుకోండి, మన సోషల్ కుటుంబ కథా చిత్రం ఉంది, అందులో ఒకటి దేవుడు భక్తుడు ఉన్నాడు, భక్తుడి కింద ఉండి సెకండ్ హాఫ్ మొత్తం భక్తుడి మీద నడిపించాం. ఉదాహరణకి చెప్తున్నాను,